మనకి గ్రూప్ 4 పేపర్ ఎక్స్‌ప్లనేషన్‌లో భాగంగా పేపర్ 3 అంటే ఇప్పటివరకు మనం 2 పేపర్లు అనేది ఆల్రెడీ ఎక్స్‌ప్లనేషన్ అనేది చేసుకున్నాం. ఈ సెషన్‌లో మనం గ్రూప్ 4కి సంబంధించినటువంటి మరికొన్ని పేపర్ల యొక్క ఎక్స్‌ప్లనేషన్ అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ముత్యాలను ఎక్కువగా ఉత్పత్తి చేసేటువంటి దేశాల్లో ఈ క్రింది వాటిలో ఏది ఉంది అని అడిగారు మనకి. ఆప్షన్ 1 ఫిలిప్పైన్స్, ఆప్షన్ 2 యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా, ఆప్షన్ 3 జపాన్, ఆప్షన్ 4 భారతదేశము అని ఇక్కడ అన్నారు. ఇక్కడ ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. ముత్యాలు ఇది మనకి దేని నుండి క్వశ్చన్ రావడం జరిగిందంటే ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించి ఇండస్ట్రీ సెక్టర్ అనేది ఉంటుంది. అంటే పారిశ్రామిక విధానాలు అనేవి ఉంటాయి. ఆ పారిశ్రామిక రంగాలకు సంబంధించి ముత్యాల పరిశ్రమ అనేది ఉంటుంది. ఆ ముత్యాల పరిశ్రమలో ప్రపంచవ్యాప్తంగా ముత్యాల ఉత్పత్తిలో ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశము ఏది అంటే మనకి ఈ యొక్క జపాన్ దేశము అనేది ఎక్కువగా ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. డైరెక్ట్ క్వశ్చన్ మనకి ఇది. నెక్స్ట్ వన్, యూరప్లో మానవ హక్కుల పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థ ఏది అని అడిగారు. ఇక్కడ మనకి మానవ హక్కుల సంస్థ అంటున్నాం. ప్రతి దేశంలో కూడా మానవ హక్కుల సంస్థ అనేది ఒకటి ఉండడం అనేది జరుగుతుంది. అందులో ప్రధానంగా చూసుకుంటే అసలు ఈ మానవ హక్కుల సంస్థ అనేది దేనికి ఎందుకు సంబంధించింది అని మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, మానవ హక్కులు అంటే ఏంటంటే ఒక దేశంలో ఎప్పుడైతే ఏదైనా ఒక విధానాలు అంటే ప్రభుత్వ విధానాలు కావచ్చు, వ్యక్తి యొక్క సంఘటనల వల్ల కావచ్చు, ఒక వ్యక్తి ప్రయోజనాలు అనేవి దెబ్బతినేటప్పుడు ఆ వ్యక్తి కోసం అనేది పోరాటం చేయటం కోసం, ఆ వ్యక్తికి న్యాయం చేకూర్చడం కోసం ఏర్పడినటువంటి ఒక సంస్థే మనకేంటంటే ఈ యొక్క హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది. అయితే మన భారతదేశంలో ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క చైర్మన్ని, అదేవిధంగా ఈ యొక్క మెంబర్స్ని ఎవరైతే ఉంటారో వారిని అపాయింట్మెంట్ చేసేటువంటి అధికారము భారత రాష్ట్రపతికే అనేది ఉండటం అనేది జరుగుతుంది. కానీ ఈ యొక్క మనకి ఇక్కడ ఎక్కడ నేర్చుకుంటున్నాం, యూరప్ దేశంలో అనేది నేర్చుకుంటున్నాం. కాబట్టి ఇటువంటి యూరప్ దేశంలో అనేది మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యూరప్ దేశంలో ఈ యొక్క మానవ హక్కుల పరిరక్షణే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ఏదైతే ఈ అంతర్జాతీయ సంస్థ ఉందో ఆ సంస్థ పేరు ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ ఆప్షన్స్ గమనించండి. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అన్నారు. ఈ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్ ఏంటంటే ప్రపంచ దేశాల మధ్య ఆర్థిక అభివృద్ధిని అనేది సాధించడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక సంస్థ. కానీ ఇది మానవ హక్కుల సంస్థ అవుతుందంటే కాదు అని గుర్తుపెట్టుకోవాలి. ఇక సెకండ్ వన్ చూసుకున్నట్లయితే అంతర్జాతీయ ద్రవ్య నిధి. ఆల్రెడీగా వెస్టర్డే పేపర్లో మనకి ఐఎంఎఫ్ గురించి 2 క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం. అందులో భాగంగా ఐఎంఎఫ్ అనేది టోటల్గా మనకు చూసుకుంటే ఎప్పుడు ఏర్పడిందంటే 1945లో ఏర్పడడం జరిగింది. ఈ యొక్క 1945లో ఎందుకు ఈ ఐఎంఎఫ్ ఏర్పడిందంటే 2వ ప్రపంచ యుద్ధము అనేది జరిగిన తర్వాత ప్రపంచ దేశాలందరి మధ్య రుణ సౌకర్యాన్ని కల్పించడం కోసము, ఈ యొక్క స్వల్పకాలిక రుణ సౌకర్యాన్ని కల్పించడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక సంస్థ ఏంటంటే ఈ యొక్క ఐఎంఎఫ్. ఈ ఐఎంఎఫ్ని మరియు ఐబిఆర్డీని ఏమంటారంటే ఈ యొక్క ట్విన్స్ ఆఫ్ ఈ యొక్క వరల్డ్ ఫండ్ అని పిలవడం జరుగుతుంది. అంటే ఏంటంటే అంతర్జాతీయ స్థాయిలో ఉండేటువంటి అత్యధిక సేవాశయంతోనూ అత్యధిక ద్రవ్య నిధులుగా ఉండేటువంటి 2 సంస్థలు ఏంటంటే ఐబిఆర్డీని మేము పిలుస్తున్నాం, వరల్డ్ బ్యాంక్ అని కూడా పిలవడం జరుగుతుంది. మరి ఇటువంటి ఐఎంఎఫ్ మనకి ఎక్కడ ఉంటుందంటే న్యూయార్క్ కేంద్రంగా అనేది పనిచేయటం అనేది జరుగుతుందని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి గణాంకాల విభాగం ఇది మనకు లేదు. కౌన్సిల్ ఆఫ్ యూరప్. ఇక్కడ అడిగిన క్వశ్చన్కి అనేది రిలేటెడ్గా మనకి చూసుకుంటే యూరప్లో మానవ హక్కుల పరిరక్షణే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి సంస్థ ఏదంటే మనకి ఈ కౌన్సిల్ ఆఫ్ యూరప్ ఏదైతే ఉందో ఈ కౌన్సిల్ ఆఫ్ యూరప్ అనేది పనిచేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ యూరప్ అనేది ఆన్సర్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వేషన్ చేస్తున్నట్లయితే ఈ క్రింది వాటిలో మనకు చూసుకుంటే బియ్యంలో ఉండేటువంటి ప్రధాన
పోషకంగా పనిచేస్తుంది ఏంటి అని అడిగారు మనకి. అంటే బియ్యంలో ఉండేటువంటి పోషకాహారాలు ఏవి అనేసి. యాక్చువల్గా మనకి ఈ పోషకాహారాలు అనేవి చూసుకుంటే ప్రధానంగా ఎన్ని రకాలుగా ఉంటాయంటే ప్రోటీన్స్ రూపంలో ఉంటాయి మనకి, విటమిన్స్ రూపంలో ఉంటాయి మనకి, అదేవిధంగా ఖనిజాల రూపంలో ఉండడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బియ్యంలో ఉండేటువంటి ప్రధాన పోషకాహారం ఏంటి అని అన్నారు. ఎక్కువగా మనకి బియ్యంలో ఉండే ప్రధాన పోషకాహారం ఏంటి? కార్బోహైడ్రేట్స్ కదా. కాబట్టి ఏదైనా ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ అనేవి మనకి ఎందులో దొరుకుతాయంటే బియ్యంలో అనేవి ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ అనేవి దొరుకుతాయి. ఇక ప్రోటీన్లు అనేవి ఎక్కువగా మనకి ఎందులో ఉంటాయంటే పప్పు ధాన్యాలు, అదేవిధంగా మాంస ఉత్పత్తికి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో, అంటే ఏంటి, ఈ యొక్క చికెన్ కానీ మటన్ కానీ ఏవైతే ఉంటాయో అందులో ఉండేవి ఏంటంటే ప్రోటీన్లు అనేవి ఎక్కువగా ఉంటాయి పప్పు ధాన్యాలతో పాటు మాంసానికి సంబంధించిన ఉత్పత్తులు. ఇక నెక్స్ట్ వన్ విటమిన్స్. మనకి తినేటువంటి పండ్లలో కానీ లేకపోతే కాయకూరల్లో కానీ ఎక్కువగా లభించేటువంటివి ఏంటంటే విటమిన్లు అనేవి ఎక్కువగా లభించడం జరుగుతుంది. ఇక ఖనిజాలు, మనకి ఈ యొక్క ఖర్జూరం అంటే డేట్స్ అంటారు కదా, ఆ యొక్క డేట్స్లో మనకి ఎక్కువగా ఏంటంటే ఖనిజాలు అనేవి లభించడం జరుగుతుంది. ఇలా ఇవన్నీ కూడా ఒక శరీర పెరుగుదలకు, ఎదుగుదలకు, శరీర నిర్మాణానికి ఈ 4 కూడా ప్రధాన పాత్రను పోషించడం అనేది జరుగుతుంది. అయితే మనకి ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి, మనకి బియ్యంలో ప్రధాన పోషకంగా ఉండేది ఏంటి అని అడిగారు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే కార్బోహైడ్రేట్స్ అనేవి బియ్యంలో ప్రధాన పోషకంగా అనేది పనిచేయడం అనేది జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏ ప్రక్రియ ద్వారా మాల్ట్లోని చక్కెరను మార్పు చెందించడం ద్వారా బీరును తయారు చేయడం అనేది జరుగుతుంది? చూడండి, మాల్ట్లో ఉండేటువంటి చక్కెరను అనేది చర్య జరిపించడం ద్వారా, అంటే మనకి కిణ్వనము అనేటువంటి ఒక ప్రక్రియ ద్వారా ఏం తయారవుతుందంటే బీరు అనేది తయారు కావటం అనేది జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఎయిర్ కండిషనర్లో గాలిని చల్లబరిచే ప్రక్రియలో క్రింది ఏ సూత్రాన్ని ఉపయోగిస్తారు? ఎయిర్ కండిషనర్ అంటే ఏంటి, మనకి కూలర్ అనేది మనం కొడతా ఉంటాం కదా సమ్మర్, ఆ ఎయిర్ కండిషన్లో ఉండేటువంటి ఈ గాలిని చల్లబరచడం కోసం మనకి పక్కన చూసుకున్నట్లయితే ఈ యొక్క వాటర్ బబుల్స్ అనేవి చూస్తూ ఉంటాం. అటువంటి ఎయిర్ కండిషన్లో మనకి గాలిని చల్లబరిచే ప్రక్రియని ఏమంటామంటే ఉష్ణవోహనము అని పిలవడం జరుగుతుంది. దీన్నే కండక్షన్ అని కూడా పిలవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే, కార్పెట్ను కర్రతో కొట్టినప్పుడు దుమ్ము కణాలు కార్పెట్ నుండి పడిపోవడానికి కింది సూత్రాల్లో ఏది ప్రధాన కారణము అని అడిగారు. చూడండి, కార్పెట్ను కర్రతో కొట్టినప్పుడు దుమ్ము కణాలు కార్పెట్ నుండి పడిపోవడానికి కింది ఏ సూత్రము అనేది కారణమవుతుందని అడిగారు. ఇక్కడ ప్రధానంగా ఇచ్చినటువంటి ఆప్షన్స్ మీరు గమనించినట్లయితే చర్య మరియు ప్రతిచర్య, ఆప్షన్ 2 ద్రవ్య వేగము, పాస్కల్ సూత్రము మరియు జడత్వము అనేది. ఇక్కడ ప్రధానంగా ఏంటి కారణమవుతుందంటే జడత్వము అనేది ప్రధానంగా కారణం కావటం అనేది జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, ఆనకట్టల నుండి వచ్చు నీటి ప్రవాహము ద్వారా విద్యుత్ ఉత్పత్తి అన్నది కింది వాటిలో దేనికి ఉదాహరణ అన్నారు? ఆనకట్టల నుండి వచ్చు నీటి ప్రవాహం ద్వారా విద్యుత్ ఉత్పత్తి అనేది దేనికి ఉదాహరణ అని అడిగారు. మనకి ద్రవ్య వేగ నిత్యత్వ నియమము, ఆప్షన్ 2 కెప్లర్ నియమము, ఆప్షన్ 3 ఆర్కిమెడీస్ సూత్రము, అదేవిధంగా శక్తి నిత్యత్వ నియమం. ఆనకట్టల నుండి వచ్చేటువంటి ప్రవాహం గల ద్వారా విద్యుత్ ఉత్పత్తి అనేది దేనికంటే శక్తి నిత్యత్వ నియమానికి అనేది ఉదాహరణ. ఆల్రెడీ మనం సైన్స్లో అనేది దీన్ని చూడడం అనేది జరుగుతుంది. కింది వాటిలో ఏది గురుత్వాకర్షణకు ఉదాహరణ కాదు అని అడిగారు. గురుత్వాకర్షణ అంటే ఆల్రెడీ మనకు తెలిసిందే. ఈ యొక్క గురుత్వాకర్షణ శక్తిని మనకి మొట్టమొదటిసారిగా ఈ న్యూటన్ ప్రయోగం ద్వారా అనేది మనకు తెలుస్తుంది. అయితే అటువంటి గురుత్వాకర్షణకు ఉదాహరణ కానిది ఏది అంటే అడిగారు. ఇక్కడ సూర్యుని చుట్టూ గ్రహాలు అనేవి తిరగడం. బేసిక్గా మనకి సూర్యుడు అనేది ఉంటే ఈ సూర్యుని చుట్టూ గ్రహాలు అనేవి ప్రధానంగా మనకి తిరగడం అనేది ఈ యొక్క న్యూటన్ యొక్క గురుత్వాకర్షణ సూత్రానికి ఇది ఎగ్జాంపుల్ కావటం అనేది జరుగుతుంది. ఇక ఒక కొండపై నుండి రాయి దొర్లేళ్ళు, అంటే ఒక కొండపై నుండి రాయి దొర్లేళ్ళడం అనేటువంటి ప్రక్రియ కూడా మనకి ఏంటంటే ఈ యొక్క గురుత్వాకర్షణకే మనకి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే పెన్సిల్తో రాయటము, సముద్రంలో అలల నిర్మాణం. సముద్రంలో ఉండేటువంటి అలల నిర్మాణం కూడా మనకి గురుత్వాకర్షణకు అనేది అవుతుంది. అయితే ఇక్కడ పెన్సిల్తో రాయడం అనేది గురుత్వాకర్షణ కిందకు రాదు, ఎందుకంటే స్పేస్లో కూడా మనం పెన్సిల్తో అనేది రాయడానికి వీలవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుందంటే గురుత్వాకర్షణకు ఉదాహరణ కానిది ఏది అంటే మనకి పెన్సిల్తో రాయటం అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, నిమ్మకాయల్లో ఈ క్రింది ఏ ఆమ్లం అనేది ఉంటుందని అడిగారు.
ఆప్షన్ 1 సిట్రిక్ ఆమ్లము, ఆప్షన్ 2 టార్టారిక్ ఆమ్లము, ఆప్షన్ 3 మాలిక్ ఆమ్లము. ఇక్కడ మాలిక్ ఆమ్లము అనేది ఏంటంటే యాపిల్లో ఉండేటువంటి ఆమ్లం మనకి, ఈ యొక్క టార్టారిక్ ఆమ్లము మరియు సిట్రిక్ ఆమ్లం. యాక్చువల్గా నిమ్మకాయలో ప్రధానంగా ఉండే ఆమ్లం ఏంటంటే సిట్రిక్ ఆమ్లము. ఈ సిట్రిక్ ఆమ్లంతో పాటు ఇంకా ఏంటంటే కాస్త మాలిక్ ఆమ్లం కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే 1 and 3 మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి క్రింది వాటిలో మెయిలార్డ్ ప్రతిచర్యకు ఉదాహరణ ఏదని అడిగారు. మెయిలార్డ్ ప్రతిచర్యకు అనేది ఉదాహరణ ఏంటంటే ఉల్లిపాయలు తరిగేటప్పుడు కళ్ళు మండటము, వేడి చేసినప్పుడు గుడ్లు గట్టిగా మారటము, వేడి చేసినప్పుడు రొట్టె గోధుమ రంగులోకి అనేది మారడము, పాలు నుంచి పెరుగు తయారు చేయడం. ఇక్కడ మనకి ఈ యొక్క రొట్టె అనేది గోధుమ రంగులోకి అనేది మారటం అనేది మెయిలార్డ్ అనేటువంటి ఒక ప్రతిచర్యకు అనేది కారణమవుతుంది. ఇక్కడ నుండి మనకి సోషల్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. ఈ సోషల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండేటువంటి క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం మనం. 1937లో 1937వ సంవత్సరంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం యొక్క సంఘర్షణను పరిష్కరించడం కోసం ఏ ఒప్పందంపై సంతకము అనేది చేయటం అనేది జరిగింది. చూడండి, ఇక్కడ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమము అంటున్నారు. అంటే 1937వ సంవత్సరంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం కోసం ఏ యొక్క ఒప్పందము అనేది చేయటం జరిగింది. ఆప్షన్ 1 పెద్ద మనుషుల ఒప్పందము, ఆప్షన్ 2 శ్రీభాగ్ ఒప్పందము, ఆప్షన్ 3 ఆంధ్ర ఒప్పందము, ఆప్షన్ 4 సంఘర్షణ పరిష్కార ఒప్పందము అనేసి. యాక్చువల్గా మనకి ఆంధ్ర ఉద్యమము అనేటువంటిది చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ ఆంధ్ర ఉద్యమము అనేది మనకి 1802వ సంవత్సరంలో ఈ మద్రాస్ అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఈ మద్రాస్ అనేటువంటి ప్రాంతంలో ఆంధ్ర రాష్ట్రాన్ని అనేది ఎవరంటే లార్డ్ వెల్లస్లీ అనేటువంటి వ్యక్తి అనేది కలపడం అనేది జరుగుతుంది. ఎవరు కల్పిస్తారండి మనకి? లార్డ్ వెల్లస్లీ అనేటువంటి వ్యక్తి. ఈ లార్డ్ వెల్లస్లీ ఆంధ్ర రాష్ట్రాన్ని మద్రాస్ ప్రాంతంలో అనేది మనకి ఏంటంటే ఈ యొక్క కలపడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మద్రాస్ ప్రాంతంలో ఆంధ్ర రాష్ట్రాన్ని అనేది కలుపుతారో ఈ కలిపిన తర్వాత ఈ ఆంధ్రులు తమిళుల నుండి అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు అనేది గురి కావడం జరుగుతుంది. ఇటువంటి సందర్భంలో ఏమనుకుంటారంటే ఆంధ్ర రాష్ట్రం అనేది ఏ విధంగానైనా ఈ తమిళనాడు ప్రాంతం నుండి వేరుపడాలి అనేటువంటి ఒక ఆలోచన ఆంధ్రుల్లో 1903వ సంవత్సరం నుండి ప్రారంభం అనేది కావటం జరుగుతుంది. ఎప్పుడైతే 1903 నుండి ఈ ఆలోచన అనేది ప్రారంభమవుతుందో ఇదే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర ఉద్యమానికి దారితీసినటువంటి పరిస్థితులుగా చెప్తాం. అందులో భాగంగా 1937వ సంవత్సరం నవంబర్ 16వ తేదీన ఈ ఆంధ్ర నుండి ఆంధ్ర రాష్ట్రం అనేది ఈ యొక్క దేని నుండి అంటే మద్రాస్ ప్రాంతం నుండి అనేది విడిపోవాలి అని అనుకుంటుంది. ఆ సందర్భంలో ఈ ఆంధ్రాలో ఉండేటువంటి రాయలసీమ నాయకులు ఎవరైతే ఉంటారో ఈ రాయలసీమ నాయకులు అనేది ఆంధ్ర అనేది మద్రాసు నుండి విడిపోతే ఈ మద్రాస్ ప్రాంతానికి అనేది చాలా దగ్గరగా ఉండేటువంటి ఈ రాయలసీమ అనే ప్రాంతం అనేది వెనుకబడిపోతుంది. కాబట్టి ఇలా రాయలసీమ అనేది వెనుకబాటు అనేది ఆంధ్ర రాష్ట్ర విడిపోవడం వల్ల జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం విడిపోకపోవడం కోసం మన రాయలసీమ నాయకులు అనేది ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రానికి అనేది సపోర్ట్ ఇవ్వరు. అయితే ఈ ప్రత్యేక రాష్ట్రానికి అనేది రాయలసీమ నాయకులు అనేది ఎప్పుడైతే సపోర్ట్ ఇవ్వరో అటువంటి సందర్భంలో మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి అయ్యదేవర కాళేశ్వరరావు మరియు కొంతమంది నాయకులు అనేది ఈ రాయలసీమలో అనేది పర్యటించి రాయలసీమలో ఉండేటువంటి వ్యక్తులకు అనేది ఆ యొక్క రాయలసీమ అనేది ఆంధ్ర రాష్ట్రం అనేది విడిపోవడం వల్ల రాయలసీమ అనేది వెనుకబడుతుంది అనేటువంటి అపోహ అనేది ఉంది కదా, ఆ అపోహను అనేది తొలగిస్తారు. అలా అపోహను తొలగించడమే కాకుండా ఆంధ్రులకు మరియు రాయలసీమ నాయకులకు మధ్య ఒక ఒప్పందం అనేది కుదురుతుంది. ఆ ఒప్పందమే ఏంటి అంటే మనకి శ్రీబాగ్ ఒప్పందము. ఆ ఒప్పందము ఎప్పుడు కుదురుతుందంటే 1937 నవంబర్ 16 అనేది కుదరడం అనేది జరుగుతుంది. అలా 1937 నవంబర్ 16 కొంతమంది ఆంధ్రులకు మరియు ఈ యొక్క రాయలసీమ నాయకులకి కుదిరిన ఒప్పందమే ఏంటంటే శ్రీబాగ్ ఒప్పందం. ఎప్పుడైతే రాయలసీమ నాయకులు ఈ ఆంధ్ర ప్రాంతాన్ని అనేది ఒప్పుకుంటారో అంటే ఈ ఆంధ్ర ప్రాంతాన్ని విడిపోవడానికి ఒప్పుకుంటారో అప్పుడు అనేది ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం మరింత బలంగా అనేది ఉంటుంది.
కాబట్టి అలా రాయలసీమ నాయకుల్లో ఉండేటువంటి అపోహాలను అనేది తొలగించడం కోసం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం చేసిన ఒక ఒప్పందమే ఏంటంటే శ్రీబాగ్ ఒప్పందము అని అంటారు. ఈ శ్రీబాగ్ ఒప్పందము అనేది మనకి ఎప్పుడు జరుగుతుందంటే 1937 నవంబర్ 16 అనేది జరుగుతుంది. ఇది కాశీనాథుని నాగేశ్వరరావు వాళ్ళ ఇంటి దగ్గర జరుగుతుంది. వాళ్ళ ఇంటి పేరు ఏంటంటే శ్రీబాగ్ నిలయం అనేది ఉంటుంది. కాబట్టి ఈ సమావేశానికి లేదా ఈ మీటింగ్కి ఇచ్చినటువంటి పేరు కూడా ఏంటంటే శ్రీబాగ్ ఒప్పందం అనేది వస్తుంది. ఇక రెండు చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఏముంది, పెద్ద మనుషుల ఒప్పందం. అంటే ఆంధ్ర ప్రాంతంలోకి ఈ తెలంగాణ రాష్ట్రం అనేది కలిసి మొట్టమొదటిసారిగా భాషా ప్రయుక్తంగా ఆంధ్రప్రదేశ్ అనేదాన్ని ఒకటి ఏర్పాటు చేయాలి. అలా ఆంధ్రప్రదేశ్ అనేదాన్ని ఒకటి ఏర్పాటు చేయటం కోసం ఈ పెద్ద మనుషుల ఒప్పందం అనేది 1956 ఫిబ్రవరి 20వ తేదీన ఈ పెద్ద మనుషుల ఒప్పందం అనేది జరుగుతుంది. ఆంధ్రాలో ఉండేటువంటి కొంతమంది నాయకులకి, తెలంగాణలో ఉండేటువంటి కొంతమంది నాయకులకి మధ్య కుదిరిన ఒప్పందమే ఈ యొక్క జెంటిల్మెన్ అగ్రిమెంట్ అని పిలవడం జరుగుతుంది. ఈ జెంటిల్మెన్ అగ్రిమెంట్లో భాగంగా తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి కొంతమంది వ్యక్తులను అనేది అపోహాలు తొలగించడం కోసం. ఏంటి ఆ అపోహాలు? ఈ యొక్క తెలంగాణ ప్రాంతం అనేది ఆంధ్రాలో అనేది కలిస్తే ఆంధ్రాకి అనేది ఎక్కువగా ఉపయోగం ఉంటుంది, తెలంగాణ వాళ్ళు అభివృద్ధి పరంగా అనేది మనకేంటంటే తొక్కేస్తారు అనేటువంటి కొన్ని అపోహాలు అనేవి ఉన్నాయి. విద్య పరంగా, అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి ఆర్థిక పరంగా తెలంగాణ వెనుకబాటుకు అనేది గురవుతుంది కూడా అని ఆ రోజుల్లో అపోహాలు ఉండేవి. అటువంటి అపోహాలు అనేవి తొలగించడం కోసం పెద్ద మనుషుల ఒప్పందం అనేది జరుగుతుంది. ఇలా మనకి ఏంటంటే చరిత్రలో శ్రీబాగ్ ఒప్పందం అనేది ఎప్పుడంటే 1937లో జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రాంతీయ మండలి అనేది క్రింది ఏ ఒప్పందంలో ఒక నిబంధన అంటున్నారు? పెద్ద మనుషుల ఒప్పందం, శ్రీబాగ్ ఒప్పందం, ఆంధ్ర ఒప్పందం, ఘర్షణ పరిష్కార ఒప్పందం. చూడండి, ఇక్కడ తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి అన్నారు. అంటే తెలంగాణ యొక్క ప్రయోజనం కోసం ఏ ఒప్పందం అనేది అంటే మనకి ఇప్పుడే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కదా, పెద్ద మనుషుల ఒప్పందం అనేది ఉపయోగపడుతుంది. శ్రీబాగ్ ఒప్పందం అనేది ఆంధ్ర రాయలసీమ నాయకుల యొక్క మధ్య. నెక్స్ట్ 1948లో హైదరాబాద్లో జరిగినటువంటి పోలీస్ యాక్షన్ సందర్భంగా భారత సైన్యానికి నాయకత్వం వహించింది ఎవరు అని అడిగారు. అసలు ఈ క్వశ్చన్ తెలియాలంటే అసలు ఈ పోలీస్ నాయకత్వం ఏంటి, అసలు ఏంటి పోలీస్ యాక్షన్ ఏంటి, హైదరాబాద్లో ఎందుకు ఇది ఏర్పాటు చేశారని చూసుకోవాలి. యాక్చువల్గా చరిత్ర మనకి ఏం చెప్తుందంటే, యాక్చువల్గా ఇది భారతదేశము అని అనుకుంటే ఈ భారతదేశంలో స్వతంత్రానికి పూర్వం మనకి 562 సంస్థానాలు అనేవి ఉండడం జరిగింది. ఈ 562 సంస్థానాలు కూడా దేశానికి స్వతంత్రం అనేది వచ్చిన తర్వాత 562 సంస్థానాలకు కూడా కలిపి కొన్ని రాష్ట్రాలుగా ఏర్పాటు చేయాలని సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేది ప్రయత్నపూర్వకంగా కృషి చేయడం అనేది జరిగింది. అందులో భాగంగా అప్పటికి మనకి ఇక్కడ ఉండేటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ సంస్థానం కానీ, అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి జూనాగఢ్ సంస్థానం కానీ, అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి మనకి ట్రావెన్కోర్ సంస్థానం కానీ, అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి నిజాం సంస్థానం, ఈ 4 సంస్థానాలు కూడా మనకి ఏంటంటే ఆ రోజుల్లో ఈ యొక్క స్వదేశీ సంస్థానాల యొక్క విలీనంకి ఒప్పుకోలేదు. మా ప్రాంతాన్ని మేము స్వతంత్రంగా మేము పరిపాలించుకుంటాము అనేటువంటి ఈ 4 సంస్థానాలు కూడా ఉన్నాయి. అయితే తరువాత కాలంలో మనకి ట్రావెన్కోర్ కలిసిపోయింది, తర్వాత మనకి ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్, తర్వాత ఏంటంటే జూనాగఢ్ కలిసిపోయింది. అయితే ఇక్కడ నిజాం అనేటువంటి ప్రాంతం ఆ రోజుల్లో మనకి బ్రిటిష్ వారి కాలంలో కరెన్సీ ప్రింట్ అవ్వడం కానీ, 562 సంస్థానాల్లో కల్లా అతిపెద్ద సంస్థానం కూడా మనకి ఏది అంటే ఈ యొక్క హైదరాబాద్ సంస్థానం. అటువంటి హైదరాబాద్ సంస్థానం ఏదైతే ఉందో అటువంటి హైదరాబాద్ సంస్థానానికి భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ హైదరాబాద్ అనేటువంటి ప్రాంతాన్ని కూడా మనం ఏం చేయాలంటే ఇండియాలో భాగంగా పరిగణించాలి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఏమవుతుందంటే హైదరాబాద్ సంస్థానంలో ఒక పోలీస్ చర్య అనేది జరపనవుతుంది. ఆ పోలీస్ చర్య ఎవరి ఆధ్వర్యంలో అంటే జేఎన్ చౌదరి అంటారు. జేఎన్ చౌదరి ఆధ్వర్యంలో ఒక పోలీస్ చర్యను అనేది జరుపుతారు. దాన్ని ఏమంటారంటే ఆపరేషన్ పోలో. దాన్ని ఏమంటారండి?
ఆపరేషన్ పోలో అనేటువంటి ఒక పోలీస్ చర్యతో జరపడం అనేది జరుగుతుంది. ఆపరేషన్ పోలో అనేటువంటి పోలీస్ చర్య ఎవరి ఆధ్వర్యంలో జరిగిందంటే జేఎన్ చౌదరి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇప్పుడు ఆ పోలీస్ చర్య ద్వారా ఇక్కడ ఉండేటువంటి ఈ నిజాం లేదా హైదరాబాద్ ప్రాంతాన్ని భారతదేశంలో అనేది ఫుల్ ప్లెజర్గా అనేది కనపడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ కూడా అదే అడిగారు. చూడండి 1948లో, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే 1948 సెప్టెంబర్లో హైదరాబాద్లో జరిగినటువంటి పోలీస్ యాక్షన్ సందర్భంగా ఈ భారత సైన్యానికి నాయకత్వం వహించింది ఎవరు అని అడిగారు. నాయకత్వం వహించింది ఎవరు అంటే మనకి జేఎన్ చౌదరి అనేది నాయకత్వం వహించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ముల్కీ నియమాలు. ముల్కీ నియమాలకి ప్రతీక ఉద్భవించినటువంటి ఉద్యమము ఏమిటి అని అడిగారు. ముల్కీ నియమాలకు అనేవి చూసుకుంటే తెలంగాణ ప్రాంతం ఏదైతే ఉందో ఆ తెలంగాణ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం వచ్చినటువంటివి, ప్రత్యేక తెలంగాణ కోసం వచ్చినవి ఏంటంటే ముల్కీ నియమం. ఆ ముల్కీ నియమం వాళ్ళ ఉద్భవించినటువంటి ఉద్యమం ఏదంటే మనకి జై ఆంధ్ర ఉద్యమం అనేది. ఇది మనకి బైఫ్రికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోకముందు, ఆవిర్భావానికి ముందు 1947 నుండి మనకి 2014 మధ్య చరిత్ర ఏదైతే ఉందో ఆ చరిత్రలో భాగంగా ముల్కీ నియమాలు అనేవి వస్తాయి. ముల్కీ, గైర్ ముల్కీ అంటే స్థానిక మరియు స్థానికేతర అంటారు. అంటే ముల్కీలు అంటే ఏంటంటే హైదరాబాదులో నివాసితులు, హైదరాబాదుకి వలస వచ్చిన వాళ్ళు, ఇలా మనకేంటంటే ఈ స్థానికేతరకు సంబంధించినటువంటి కొన్ని నియమాలు అనేవి ఉంటాయి. ఆ నియమాలను ఇక్కడ ఏమంటారంటే ముల్కీ నియమాలు అంటారు. ఆ ముల్కీ నియమాలకు వ్యతిరేకంగా భారతదేశంలో వచ్చిన ఒక ఉద్యమం ఏదంటే జై ఆంధ్ర ఉద్యమం అనేది 1973 ఈ టైంలో మనకు రావటం అనేది జరుగుతుంది. ఇక నక్సలైట్ ఉద్యమం. మొట్టమొదటిసారిగా నక్సలైట్ ఉద్యమం అనేది చూసుకున్నట్లయితే నక్సల్ బరీ అనేటువంటి ప్రాంతం నుండి స్టార్ట్ అవడం వల్ల ఈ నక్సలైట్ ఉద్యమం అనేది వచ్చింది. మొట్టమొదటిసారిగా ఈ నక్సలైట్ ఉద్యమం అనేది మనకి ఎక్కడ అంటే వెస్ట్ బెంగాల్లో అనేది ప్రారంభమైనది కావటం జరిగింది. తర్వాత ఇది ఛత్తీస్గఢ్, అదేవిధంగా మన యొక్క శ్రీకాకుళంలో కూడా ఈ నక్సలైట్ ఉద్యమం అనేది అయింది. ఇక తెలంగాణ ఉద్యమం మీకు తెలిసింది. సమైక్యాంధ్ర ఉద్యమం అనేది ఆంధ్ర రాష్ట్రము మరియు తెలంగాణ రాష్ట్రం యొక్క డివైడ్ అవ్వడానికి వచ్చింది ఏంటంటే ఈ ఉద్యమాలు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలనను ఎప్పుడు విధించారు అన్నారు. యాక్చువల్గా మన ఆంధ్రప్రదేశ్లో 3 సార్లు అనేది రాష్ట్రపతి పాలన అనేది విధించడం అనేది జరిగింది. ఆ 3 సార్లు ఎప్పుడు అంటే, ఒకటి స్వతంత్రం అనేది వస్తున్న సందర్భంలో, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు జరిగే సమయంలో మొట్టమొదటిసారిగా టంగుటూరి ప్రకాశం పంతులు గారు అనేది మనకి సీఎంగా ఉండే సందర్భంలో 1954 ఈ సందర్భంలో మనకి ఏంటంటే ఫస్ట్ టైం అనేది, 1973లో సెకండ్ టైం, ఇక రీసెంట్గా 2014లో ఆంధ్ర తెలంగాణ ఉద్యమం ఏదైతే సమైక్యాంధ్ర ఉద్యమం జరిగిందో ఆ టైంలో మూడోసారి. అయితే ఈ క్రింది వాళ్ళలో రాష్ట్రపతి పాలన ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు విధించారంటే, ఇక్కడ ఉండేటువంటి ఫ్యాక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే 1973 జనవరిలో మనకి ఏంటంటే ఆంధ్రాలో మనకి ఏంటంటే రాష్ట్రపతి పాలన విధించారు. ఇది కూడా దేనికి విధించారంటే జై ఆంధ్ర ఉద్యమం ఏదైతే ఉంటుందో ఆ జై ఆంధ్ర ఉద్యమాన్ని బేస్ చేసుకుంటూ రాష్ట్రపతి పాలన అనేది విధించడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ చూసుకుంటే, ఈ క్రింది వాటిలో ఏ సంస్థ వెనుకబడినటువంటి మాదిగల ప్రయోజనాల పరిరక్షణ కోసం స్థాపించబడింది? ఇది మనకి ఏపీ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్లయితే ఈ వెనుకబడినటువంటి కులాలు లేదా దళిత ఉద్యమాలు అనేటువంటి లెసన్ ఉంటుంది. ఆ దళిత ఉద్యమాలకు సంబంధించినటువంటి ఒక లెసన్లో రావటం జరుగుతుంది. అదిగా మాదిగల ప్రయోజన పరిరక్షణ కోసం స్థాపించబడిన సంస్థ ఏంటి అని అడిగారు. ఏంటంటే అరుంధతీయ యువజన సంఘం ఏదైతే ఉందో ఈ అరుంధతి యువజన సంఘం అనేది ఈ మాదిగల యొక్క ప్రయోజనాలు మరియు పరిరక్షణకు సంబంధించినటువంటి సంస్థగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి విజయవాడలో జరిగిన మొదటి ప్రొవిన్షియల్ పంచమహాసభ సమావేశానికి చైర్మన్ ఎవరని అడిగారు. ఇది కూడా మనకేంటంటే దళిత ఉద్యమాలకు సంబంధించినటువంటి లెసన్. ఈ దళిత ఉద్యమాల్లో భాగంగా మనకి ఈ ప్రొవిన్షియల్ పంచమ మహాజన సభ అనేది మనకి మొట్టమొదటి సభ ఈ యొక్క విజయవాడలో జరుగుతుంది. అయితే దీనికి ఎవరు చైర్మన్గా ఉన్నారంటే ఆప్షన్ 1 భాగ్యరెడ్డి వర్మ. భాగ్యరెడ్డి అనేటువంటి వ్యక్తి మన యొక్క ప్రాంతం నుండి దళితుల కోసం కృషి చేసినటువంటి ఒక నాయకుడిగా చెప్పవచ్చు. ఇక 2 ఏంటంటే సుండూరు వెంకయ్య, 3 బిఎస్ వెంకటరావు, 4 జేఎస్ మాతయ్య అనేటువంటివి. అయితే ఈ యొక్క ప్రొవిన్షియల్ పంచమహాజన సభ సమావేశానికి చైర్మన్గా ఎవరున్నారంటే సుండూరు వెంకయ్య గారు అనేది ఉండటం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి.
ప్రభుత్వ ఉద్యోగంలో రిజర్వేషన్లకు సంబంధించి ఏ కమిషన్ అనేది ప్రవేశపెట్టబడిందని అడిగారు. ప్రభుత్వ ఉద్యోగంలో రిజర్వేషన్లకు సంబంధించి ఏ కమిషన్ను అనేది ప్రవేశపెట్టారని అడిగారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి అంటే యాక్చువల్గా చూడండి, మనకి ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. ఈ యొక్క ఇండియన్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్లయితే రిజర్వేషన్కి సంబంధించినటువంటి ఆర్టికల్ మనకి ఏంటంటే 16 ఆర్టికల్ అనేది మనకి రిజర్వేషన్ల గురించి అనేది చెప్తుంది. ఈ రిజర్వేషన్లో 16 ఆర్టికల్ ఏం చెప్తుందంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలని అనేది కల్పించాలి. అందరికీ సమాన అవకాశాలను అనేది కల్పించాలని చెప్పేటువంటి ఆర్టికల్ మనకి ఏంటంటే 16 ఆర్టికల్. మనకి 16 సబ్ క్లాస్ 1 ఆర్టికల్ ఏం చెప్తుందంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలను కలిగించేటప్పుడు 7 రకాల వివక్షలు అనేవి పాటించకూడదు. 7 రకాల వివక్షతలు ఏవైతే ఉన్నాయో 7 రకాల వివక్షతలు అనేది పాటించకూడదు అని చెప్తుంది 16 సబ్ క్లాస్ 2, 16 సబ్ క్లాస్ 1. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ రిజర్వేషన్లకు సంబంధించింది ప్రధానంగా 16 ఆర్టికల్ ప్రకారం కాబట్టి దీని ప్రకారంగా ఓబీసీ రిజర్వేషన్ అనేది 27% అనేది ఉండాలని, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల గురించి మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ప్రధానంగా వచ్చిందే ఏంటంటే మనకి మండల కమిషన్ అనేది రావడం అనేది జరిగింది. అంటే రిజర్వేషన్కి సంబంధించి ప్రధానంగా ఏ కమిషన్ వచ్చిందంటే మనకి మండల కమిషన్ అనేది రావడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. అలా మండల కమిషన్ అనేది ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు సంబంధించిందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ చూసుకుంటే ద్రవ్య బిల్లుని ఎక్కడ మాత్రమే ప్రవేశపెట్టగలరు అన్నారు. అంటే ద్రవ్య బిల్లుని ఎక్కడ మాత్రమే ప్రవేశపెట్టగలరు ఒకసారి ఆలోచించండి. ఎప్పుడూ కూడా ద్రవ్య బిల్లు అంటే 2 కండిషన్స్ అనేవి కంపల్సరీగా మనకి ఇంప్లిమెంటేషన్లోకి వస్తాయి. ఏంటి ఆ 2 కండిషన్స్ అంటే, ఒకటి మనకి ఏంటంటే ద్రవ్య బిల్లు అనేది ఎప్పుడూ కూడా ఏ సభలో ప్రవేశపెట్టాలో గుర్తుపెట్టుకోవాలి. ఏ సభలో? లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. నెక్స్ట్ వన్ ఏంటంటే కొన్ని బిల్లుల విషయంలో, ప్రత్యేకంగా కొన్ని బిల్లు విషయంలో అసలు ఏ సభలో అనేది ప్రవేశపెట్టే ముందు ఖచ్చితంగా రాష్ట్రపతి యొక్క అనుమతి అనేది ఉండాలి. అట్లనే మనకి ఈ ద్రవ్య బిల్లు కూడా ప్రవేశపెట్టే ముందు ఖచ్చితంగా మనకి ఏంటంటే రాష్ట్రపతి యొక్క అనుమతి అనేది ఉండాలి. రాష్ట్రపతి యొక్క అనుమతితో ఈ యొక్క 109, 110 అనేవి చూసుకున్నట్లయితే ఆర్టికల్ ప్రకారంగా రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతితో ఇది ఏ సభలో ప్రవేశపెట్టాలంటే లోక్సభలో ప్రవేశపెట్టాలి. లోక్సభలో అనేది సంపూర్ణ మెజారిటీ అనేది మనకు వచ్చినట్లయితే ఆటోమేటిక్గా బిల్ అనేది రాజ్యసభకు వెళ్తుంది. రాజ్యసభ ఆమోదించినా ఆమోదించకపోయినా ఆటోమేటిక్గా లోక్సభ ఒక్క సభ అనేది ఆమోదిస్తే ద్రవ్య బిల్లు అనేది ఆమోదం పొందినట్టుగా మనం భావించాలి. అయితే దానికి సంబంధించిన క్వశ్చన్, ద్రవ్య బిల్లు విషయంలో ఎక్కడ మాత్రం ప్రవేశపెట్టగలరు అన్నారు. ఎక్కడ ప్రవేశపెట్టగలరు అంటే రాష్ట్రపతి సిఫార్సుతో లోక్సభలో, రాష్ట్రపతి సిఫార్సుతో రాజ్యసభలో, ప్రధానమంత్రి సిఫార్సుతో లోక్సభలో, ప్రధానమంత్రి సిఫార్సుతో రాజ్యసభలో. మనకి 2 కూడా కాదు, ఎందుకంటే ప్రధానమంత్రి యొక్క సిఫార్సు అనేది బిల్లు విషయంలో ఉండదు కాబట్టి. నెక్స్ట్ వన్ ఏంటి? రాష్ట్రపతి సిఫార్సుతో లోక్సభలో, రాష్ట్రపతి సిఫార్సుతో రాజ్యసభలో. ఇదా మనకి ద్రవ్య బిల్లు అంటేనే ప్రధానంగా ఏ సభకు సంబంధించి? లోక్సభకు సంబంధించి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే రాష్ట్రపతి యొక్క సిఫార్సుతో లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, మొత్తం రాష్ట్రంలో పంచాయతీరాజ్ మొదట అమలు చేయబడింది ఎక్కడని అడిగారు. యాక్చువల్గా పంచాయతీరాజ్ అనేటువంటి మొట్టమొదటిసారిగా, అంటే ఈ పంచాయతీరాజ్ అనేది చూసుకుంటే ఈ పంచాయతీరాజ్ అనేది మొదట ఏ రాష్ట్రంలో అమలు పరిచారంటే మనకి రాజస్థాన్ రాష్ట్రంలో అనేది అమలు పరచడం అనేది జరిగింది. ఏంటి అంటే యాక్చువల్గా మనకు తెలిసిందే 1959లో పంచాయతీరాజ్ యొక్క అభివృద్ధి కోసం ఏర్పాటు చేసినటువంటి కమిటీయే మనకి ఏదంటే బల్వంతరాయ్ మెహతా కమిటీ. ఈ బల్వంతరాయ్ మెహతా కమిటీ యొక్క రికమెండేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ బల్వంతరాయ్ కమిటీ యొక్క రికమెండేషన్స్తో మొట్టమొదటిసారిగా ఎక్కడ మనకి పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగిందంటే ఆ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థని 1959 అక్టోబర్ 2న జవహర్లాల్ నెహ్రూ ఈ యొక్క రాజస్థాన్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పంచాయతీలకు సంబంధించినటువంటి విధి విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి దేశంలోనే 3 అంచెల పంచాయతీ వ్యవస్థని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టినటువంటి రాష్ట్రము ఏది అంటే మనం ఇవ్వాల్సింది ఏంటంటే మనకి రాజస్థాన్ అనేటువంటి రాష్ట్రం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మనకి టెస్ట్ నెంబర్ 3కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్లో ఉన్నాం మనం. టెస్ట్ నెంబర్ 3కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్లో
పూర్వ బాల్య దశ సంరక్షణ మరియు 6 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉండేటువంటి పిల్లలకు విద్యను క్రింది ఏ అధికరణ అనేది నిర్ధారిస్తుంది అని అడిగారు. ఇక్కడ ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. ఇది ప్రధానంగా చూసుకుంటే మనకి ఆదేశిక సూత్రాలు అనేటువంటి ప్రధానమైనటువంటి విషయంలో ఈ ఆర్టికల్స్ అన్నీ మనకుంటాయి. ఆదేశిక సూత్రాల్లో 0 to 6 years బిలో ఉండేటువంటి ఎవరైతే పిల్లలు ఉంటారో వీళ్ళననేది ఈ యొక్క విద్య పరంగా సరైనటువంటి వసతులను కలిగించాలి. ఈ 0 to 6 years అనే వాళ్ళకి ఈ యొక్క ఆర్టికల్ ఏదని అడుగుతున్నారు. దానికి సంబంధించి చూసుకుంటే అధికరణ 44. యాక్చువల్గా అధికరణ 44 మనకి ఏం చెప్తుందంటే మనకి ఈ యొక్క కామన్ సివిల్ కోడ్ గురించి అనేది చెప్పడం జరుగుతుంది. కామన్ సివిల్ కోడ్ అంటే ఏంటంటే మనకి ఉమ్మడి పౌర స్మృతి అనేసి అంటారు. అంటే ఏదైనా ఒక రాష్ట్రంలో కానీ ఏదైనా ఒక దేశంలో కానీ ఒకే రకమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు అనేవి ఉండాలి. ఒకే రకమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు అనేది ఉండాలి అనేటువంటి ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఈ కామన్ సివిల్ కోడ్ ఏదైతే ఉందో ఈ కామన్ సివిల్ కోడ్ అనేది మనకి చెప్తుంది. అలా కామన్ సివిల్ కోడ్ని అమలుపరుస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఏదైనా ఉన్నది అంటే మనకి గోవా అనే రాష్ట్రము కామన్ సివిల్ కోడ్ ఉంది. ఇటువంటి కామన్ సివిల్ కోడ్ ఉందని భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ చెప్తుందంటే 44 ఆర్టికల్ అనేది చెప్తుంది. ఇక అధికరణ 45. ఈ అధికరణ మనకేం చెప్తుందంటే 0 to 6 years ఉండేటువంటి చిల్డ్రన్స్ ఎవరైతే ఉంటారో వీరికి విద్యా పరంగా మరియు సంరక్షణ అనేది ఉండాలి. సంరక్షణ చేత ఈయన విద్యలో అనేది ఉండాలి అని చెప్పేది ఏంటంటే అధికరణ 45. అంటే ఇక్కడ మనకి ఈ క్వశ్చన్కి మ్యాచ్ అయ్యేటువంటి ఆన్సర్ ఏదంటే అధికరణ 45. ఏమన్నారు ఈ క్వశ్చన్లో? బాల్య దశ సంరక్షణ మరియు 6 సంవత్సరాల కంటే తక్కువ వయసు యొక్క పిల్లల యొక్క విద్య గురించి చెప్పేటువంటి అధికరణ ఏంటి అంటే మనకి ఈ అధికరణ 45 అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే మనకి ఈ 45 ఆర్టికల్. ఇక 46 మీకు తెలిసిందే. ఈ యొక్క బ్యాక్వర్డ్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో వెనుకబడినటువంటి వర్గాల యొక్క వ్యక్తులకి మౌలిక సదుపాయాలు అనేది కల్పించాలి అనేది 46. ఇక 47 ఆర్టికల్ అనేది కూడా మనకి ఆదేశిక సూత్రాల్లో రావటం అనేది జరుగుతుంది. ఇలా ఆదేశిక సూత్రాలకు సంబంధించి ఇక్కడ మనకి బాల్య దశ సంరక్షణ మరియు 6 సంవత్సరాల కంటే తక్కువ వయసు పిల్లల యొక్క విద్య గురించి చెప్పేది ఏంటంటే మనకి ఆర్టికల్ 45 ఆర్టికల్ అనేది చెప్తుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో చట్టబద్ధంగా వ్యవహరించడం కోసం మరియు చట్ట విరుద్ధమైనటువంటి చర్యకు దూరంగా ఉండడానికి ఆర్డర్ రూపంలో ఉండేటువంటి న్యాయ పరిహారము ఏదని అడిగారు. అసలు ఇవి తెలుసుకునే ముందు అసలు ఈ యొక్క న్యాయ పరిహారాలు అదేవిధంగా ఇటువంటి వాటిని ఏమంటారంటే ప్రధానంగా రిట్స్ అనేసి అంటూ ఉంటారు. మన భారత రాజ్యాంగంలో ఇటువంటి రిట్స్ గురించి అనేది చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగంలో అసలు మనకి పేర్కొనలేదు. కానీ కొన్ని సందర్భంలో ఈ రిట్స్ అనే వాటిని బేస్ చేసుకుంటూ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ తీర్పులు ఇవ్వడం జరుగుతుంది. అయితే భారతదేశంలో ఉండేటువంటి రిట్స్ అనేవి ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఒకటి మనకి ఏంటంటే హేబియస్ కార్పస్ రిట్ అనేది మనకి హేబియస్ కార్పస్. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి మాండామాస్. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే ప్రొహిబిషన్. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే సెర్సియోరరీ అనేటువంటి ప్రధానమైన రిట్స్ అనేవి ఉంటాయి. అయితే హేబియస్ కార్పస్ అంటే ఏంటంటే ఏదైనా ఒక వ్యక్తిని భౌతికముగా 24 గంటల లోపల కోర్టు ముందు హాజరుపరిచేటువంటి ఒక రిట్ని మనం ఏమంటామంటే హేబియస్ కార్పస్ అని పిలవడం అనేది జరుగుతుంది. అలా మనకి ఏంటంటే ఒక్కొక్క పర్టికులర్ ఒక విషయం గురించి కొన్ని రిట్స్ అనేవి తెలుస్తాయి. ఈ రిట్స్ అనేవి మనకి హైకోర్టు అనేవి చూసుకున్నట్లయితే మనకి 226 ఆర్టికల్ ప్రకారంగా ఇంప్లిమెంటేషన్లోకి తెస్తే సుప్రీంకోర్టు అనేది చూసుకున్నట్లయితే 32 ఆర్టికల్ ప్రకారంగా దీన్ని ఇంప్లిమెంటేషన్లోకి తెస్తాయి. అయితే ఇక్కడ ఏమన్నారు, చట్టబద్ధంగా వ్యవహరించడానికి మరియు చట్ట విరుద్ధమైనటువంటి చర్యకు దూరంగా ఉండడానికి ఒక ఆర్డర్ని ఏమంటారు అని అడిగారు. ఆర్డర్ని ఏమంటారంటే మాండమాస్ అని పిలవడం అనేది జరుగుతుంది. అలా మాండమాస్ని ఏమంటారంటే ఆర్డర్ రూపంలో చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, దేశంలో
అత్యున్నతమైనటువంటి న్యాయ అధికారి ఎవరు అని అడిగారు. దేశంలో అత్యున్నతమైన న్యాయాధికారి అంటే ఇక్కడ చాలామందికి క్వశ్చన్ చూసినమ్మటనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కదా అని అనుకుంటాం. కానీ యాక్చువల్గా మనకి దేశంలో అత్యున్నతమైన న్యాయ అధికారి అని ఇచ్చేటప్పుడు అలా మనకి బేసిక్గా ఫస్ట్ పర్సన్ ఎవరవుతారంటే అటార్నీ జనరల్ ఎవరైతే ఉంటారో అటార్నీ జనరల్. ఈ అటార్నీ జనరల్ యొక్క ఆర్టికల్ మనకు చూసుకున్నట్లయితే 76 ఆర్టికల్ ప్రకారంగా భారతదేశం యొక్క అటార్నీ జనరల్ని భారత రాష్ట్రపతి అనేది అపాయింట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇది భారత రాష్ట్రపతి యొక్క ఏ విధుల్లోకి వస్తుందంటే కార్యనిర్వాహక విధుల్లోకి రావడం జరుగుతుంది. అలా అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అనేది మనకి ఏ ఆర్టికల్లో ఉంది అంటే మనకి 76 ఆర్టికల్లో ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే భారత ప్రధాన న్యాయమూర్తి. యాక్చువల్గా భారత ప్రధాన న్యాయమూర్తి అంటే మనకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఈయన యొక్క నిర్మాణం మరియు అపాయింట్మెంట్ గురించి చెప్పేది ఏంటంటే 124 ఆర్టికల్ గురించి చెప్తుంది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే భారత ప్రధాని. ఇక భారత ప్రధాని గురించి చెప్పేటువంటి ఆర్టికల్ మనకి ఏంటంటే 74, 75, 77, 78 ఆర్టికల్ భారత ప్రధాని గురించి అనేది చెప్పే ఆర్టికల్. ఇక హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి. హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి గురించి చూసుకున్నట్లయితే మనకి ప్రధానంగా 214 ఆర్టికల్ నుండి మనకి స్టార్ట్ అవుతాయి. ఆ 214 ఆర్టికల్ అనేది మనకి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గురించి చెప్తాయి. అయితే ఇక్కడ దేశంలో అత్యున్నతమైన ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే మనకి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉందో ఈ అంటే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను ఎవరు నియమిస్తారని అడిగారు. చూడండి, ఇక్కడ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు మెంబర్స్ అన్నారు. ఇక్కడ స్టేట్ పబ్లిక్ చైర్మన్ యొక్క కమిషన్ యొక్క చైర్మన్ మరియు మెంబర్స్ అనేది తీసుకున్నట్లయితే ఎవరు నియమిస్తారని చెప్పారు. ఇక్కడ మనకి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది అంటే ఏంటనేది చూసుకోవాలి. యాక్చువల్గా మనకి భారత రాజ్యాంగంలో 14వ భాగము అనేది చూసుకుంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి అనేది చెప్తుంది. ఈ 14వ భాగం ప్రకారంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఏంటది మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అనేవి ఉంటాయి. అంటే ఏ స్టేట్కి సపరేట్గా ఆ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. ఇక్కడ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏవైతే ఉంటాయో ఈ 2 పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కూడా ఏ యొక్క భాగం అనేది చెప్తుందంటే 4th పార్ట్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చెప్తుంది. అంతేకాకుండా ఏ ఆర్టికల్స్ అనేవి చెప్తాయంటే 308 ఆర్టికల్ నుండి 324 ఆర్టికల్స్ వరకు అనేది ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి అనేది చెప్తుంది. అయితే ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క చైర్మన్ని మరియు సభ్యుల్ని ఎవరు నియమిస్తారు? ఇక్కడ ఉండేటువంటి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ని అందులో ఉండే సభ్యుల్ని నియమించే అధికారం అనేది భారత రాష్ట్రపతికి అనేది ఉంటుంది. అదేవిధంగా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉందో ఆ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క చైర్మన్ని మరియు అందులో ఉండేటువంటి సభ్యుల్ని అపాయింట్మెంట్ చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే గవర్నర్కి అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఎవరికి ఉంటుందండి? గవర్నర్కి ఉంటుంది. కాబట్టి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు మెంబర్స్ని అపాయింట్మెంట్ చేసేది ఎవరంటే గవర్నర్ అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఏ చట్టం ద్వారా భారతదేశ ప్రభుత్వము భూభాగాలు మరియు ఆదాయాల్ని ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ క్రౌన్కి అనేది బదిలీ కావటం అనేది జరిగిందన్నారు. యాక్చువల్గా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ చట్టం ద్వారా భారతదేశ ప్రభుత్వము మరియు భూభాగాలు మరియు అంటే యాక్చువల్గా ఏంటంటే భారతదేశం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 1600లో వచ్చేటప్పుడు అంటే 1600లో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏంటంటే బ్రిటిష్ వారి యొక్క పరోక్ష పరిపాలన అనేది మనకి రన్ కావడం జరిగింది. ఏంటి బ్రిటిష్ వారి యొక్క పరోక్ష పరిపాలన అంటే ఏంటంటే బ్రిటిష్ వారి యొక్క పరోక్ష పరిపాలన అంటే మనకి ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే బ్రిటిష్ వారి తరపున ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ప్రధానంగా మనకి ఏంటంటే మనకి 1600 నుండి 1773 చట్టం నుండి 1858వ చట్టం వరకు కూడా రన్ అవ్వడం జరిగింది. 1857లో ఎప్పుడైతే సిపాయిల తిరుగుబాటు అనేది జరుగుతుందో ఎప్పుడైతే భారతీయులు ఈ సిపాయిల తిరుగుబాటుకు అంటే సిపాయిలకు తిరుగుబాటు అనేది చేస్తారో
ఆ సంవత్సరం అంటే ఆ మరుసటి సంవత్సరం 1858లో ప్రవేశపెట్టినటువంటి కౌన్సిల్ యాక్ట్ ద్వారా ఈ యొక్క అధికారము బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి బ్రిటిష్ రాణికి అనేది బదిలీ కావటం అనేది జరుగుతుంది. అలా భారతదేశంలో ప్రత్యక్ష పరిపాలనకు అనేది నాంది పలికిన చట్టం ఏదంటే 1858. అదేవిధంగా బ్రిటిష్ వారి నుండి బ్రిటిష్ యొక్క ప్రత్యక్ష పరిపాలనలోకి వెళ్ళిన చట్టం కూడా ఏ చట్టాన్ని పిలుస్తారంటే 1858 చట్టాన్ని. కానీ ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఇదిగోండి, ఏ చట్టం ద్వారా భారతదేశ ప్రభుత్వం అనేది భూభాగాలు మరియు ఆదాయాలు ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ క్రౌన్కి అనేది బదిలీ కావడం జరిగిందంటే భారత ప్రభుత్వ చట్టం 1858 నుండి అనేది బదిలీ కావటం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ మిగతా చట్టాలు మీకు ఐడియా ఉంది. భారత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అనేక చట్టాలు అంటే ఏంటి? మొదటి చట్టం ఏది మనకి 1773 యాక్ట్, తర్వాత మనకేంటి 1784 చట్టం అని, తర్వాత మనకి చూసుకున్నట్లయితే మనకి 1793 యాక్ట్ అనేది, అదేవిధంగా చూసుకుంటే 1813 యాక్ట్, 1833 యాక్ట్, ఇంకా 1853 చట్టం, అదేవిధంగా 1861 మనకి, అదేవిధంగా 1861 తర్వాత 1892 యాక్ట్ మరియు 1909 యాక్ట్, తర్వాత 1919 యాక్ట్, తర్వాత మనకి చూసుకుంటే 1935 యాక్ట్, ఇంకా 1947. ఇవి మనకి బ్రిటిష్ గవర్నమెంటు భారతదేశ పరిపాలన కోసం ప్రవేశపెట్టినటువంటి చట్టాలు. ఇవి ఎక్కడ నేర్చుకుంటాం మనం? భారత రాజ్యాంగ పరిణామ క్రమము అనే లెసన్లో నేర్చుకుంటాం. మరి ఇటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క చట్టాల్లో అతి చిన్న చట్టం అని ఏ చట్టాన్ని పిలుస్తారంటే 1853 చార్టర్ చట్టం అని పిలుస్తారు మనకి. అది మనకి అతి చిన్న చట్టం. భారతదేశంలో ద్వంద్వ పరిపాలన అనేది ఏ చట్టం ద్వారా అనేది మొదలు కావడం జరుగుతుందంటే 1784 చట్టం ద్వారా. భారత ప్రభుత్వం మీదకి బ్రిటిష్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఫస్ట్ యాక్ట్ ఏది? సుప్రీంకోర్టుకి నాంది పలికిన ఫస్ట్ చట్టం అని దేన్ని పిలుస్తారంటే ఈ రెగ్యులేటింగ్ చట్టం 1773 లార్డ్ నార్త్ అంటే రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది ప్రవేశపెట్టినప్పుడు బ్రిటిష్ ప్రధాని ఎవరు అంటే మనకి లార్డ్ నార్త్. కాబట్టి 1773 రెగ్యులేటింగ్ చట్టము పిలవడం అనేది జరుగుతుంది. ఇది మనకి ఏంటంటే ఏ చట్టం ద్వారా అధికార మార్పిడి అంటే భారత ప్రభుత్వ చట్టం 1858 అని గుర్తుపెట్టుకోవాలి.